తిరుమల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన మధ్వాచార్యుల విగ్రహానికి గురువారం మధ్వానవమి సందర్భంగా పంచామృత అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం విశిష్టతపై అర్చకులు రమేష్ వినిపించారు. ఈ కార్యక్రమంలో ధీరేంద్ర దాస్, రాఘవేంద్ర దాస్, మధుసూదనాచారి, రవి, చంద్రశేఖరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. प्रभवादे सृष्टि नाम मध्ये दक्षिण उत्तरायणेशे रोदीनां उत्तरायणे वसन्त शिशिर ऋतुवे माघमासे शुक्लपक्षयुक्तायां वासरावासक्तानां शुभनक्षत्र शुभयोगकर्ण एवं गुणविशेषणविष्टायां सुमितौ दत्तम् अस्माकनारोग्य ऐश्वर्य अवरुद्धत्तं दत्तं ज्ञान भक्ति वैराग्य सिद्धत्वं श्रीमद्भगवमे मदानंद अंदर श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः. भगवान वेदव्यासाय नमः. ఈ హైంద్రవ సాంప్రదాయం సుధీర్ భారతీయ ముఖ్య ప్రాణ కళ్యాణ స్వయంభూ లక్ష్మీ వెంకటేశాయ సర్వాభిష్టప్రదాయనే ఆదిశిలా క్షేత్ర నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు మన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిలో మధ్వనవమి ఉత్సవాల భాగంగా మధ్వాచార్యుల వారు యొక్క మధ్వాచార్యుల వారు స్థాపించినటువంటి మరియు ద్వైత మత సిద్ధాంత యొక్క మరి విశేషమైనటువంటి ఆయన మరి మధ్వాచార్యులు ఆయన ఉడిపి దగ్గర పాజక క్షేత్రంలో జన్మించి అయిన తర్వాత ఈ మధ్వ సాంప్రదాయ ద్వైత సిద్ధాంతాన్ని మూడు మూల స్తంభాలు, ఒకటి శంకరాచార్యులు, ఆయన కూడా మహానుభావుడు, అనేక మంది మహానుభావుడు ఈ యొక్క దీంట్లో ఈ మధ్వ సాంప్రదాయంలో బయటకు వచ్చి మల్దకల్ క్షేత్రంలో మరియు మధ్వ సాంప్రదాయ ప్రకారంగా జరిగేటువంటి అన్ని ఉత్సవాల్లో మరి జరుగుతున్నాయి. మరియు శంకరాచార్యుల వారు రామాంజ సాంప్రదాయం ఏ విధంగా అదేవిధంగా త్రిమతస్థులు మూడు మతస్థుల సాంప్రదాయం మన మల్దకల్ దేవాలయంలో జరుగుతుందని చెప్తున్నారు. ఈరోజు మధ్వనవమి అంటే దసరా పండగ రోజు మధ్వ జయంతి, ఆ రోజు ఆయన పుట్టినటువంటి జయంతి. ఈరోజు మాత్రం ఆయన బదికాశ్రమంలో అంటే ఉడిపి క్షేత్రంలో అక్కడ అనంతేశ్వర దేవాలయంలో ఆయన ధ్యానమూర్తిలో కూర్చున్నాడు. అప్పుడు అందరూ కూడా పూల వర్షాన్ని కురిపించినారు. అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ పూలు వర్షంలో ఉన్నటువంటి అందరూ అక్కడనే ఉన్నారనుకున్నారు. అందరూ మళ్ళీ అన్ని పూలు తీసేటప్పుడు ఆయన మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళినాడంటే బద్రీ క్షేత్రంలో బద్రీనాథుని దర్శనం చేసుకుంటూ కనిపించినాడు. అక్కడి నుండి మరియు విశేషమైనటువంటి కదిలీవడం అంటే తన బొంది అందే దేహాన్ని వెళ్ళినటువంటి మహానుభావుల లోపల మరి మన యొక్క మధ్వాచార్యుల వారు ఈ కలియుగంలో చేయడం అత్యంత శ్రేష్టమైనవి ఉంటాయి. మరి ఆయన పరంపరమే మనమందరం కూడా ముందర ద్వైత మతాన్ని ప్రచారం చేస్తూ అదేవిధంగా ద్వైత సిద్ధాంతం